వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా యూపీఎస్సీ @MK Reddy ఛానల్. సో డైలీ మీకు లైవ్ క్లాసెస్ అనేవి జరగబోతున్నాయి. లైవ్ క్లాసెస్ అనేటి డైలీ మీకు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ అనే యాప్లో మీకు గ్రూప్ 1కి అదేవిధంగా గ్రూప్ 2కి లైవ్ క్లాసెస్ అనేటి డైలీ కండక్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. So if you are interested, please contact this number. 8317 666 474 or 9701 440 2925. ఓకే, మీకు డైలీ లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మీకు గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 సిలబస్ అనేది డైలీ లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్. And download HR Institute app and subscribe UPSC @MK Reddy ఛానల్. థ్యాంక్ యూ. అయితే ఈరోజు మనము కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. IUCN అని, సైట్స్ అని, ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అని, ఈ విధంగా మనం ప్రీవియస్ క్లాస్లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అని, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం. ఈ క్లాస్లో మనకు రిమైనింగ్ సమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ట్రాఫిక్ అని, సావెన్ అని, ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అని. మళ్ళీ ఇక్కడ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ గురించి ప్రీవియస్ క్లాసులో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము కొన్ని ఉన్నాయి, రిమైనింగ్ వాటి గురించి చూద్దాం. ఓకే, ఇక్కడ ట్రాఫిక్ అనేది ఉంటుంది. ట్రాఫిక్ అంటే జనరల్గా మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ కాదు. ఇక్కడ ట్రాఫిక్ అంటే మనకు బయోడైవర్సిటీకి సంబంధించింది. ఇక్కడ ట్రాఫిక్ అనేది చూస్తున్నాం. ట్రాఫిక్ యొక్క మనకు ఫుల్ ఫామ్ చూద్దాం. ట్రేడ్ రికార్డ్స్ అనాలసిస్. ట్రేడ్ రికార్డ్ అనాలిసిస్. ఇక్కడ ఫ్లోరా అండ్ ఫానా ఇన్ కామర్స్గా చెప్తాం. ఫ్లోరా అండ్ ఫానా ఇన్ కామర్స్. ఇక్కడ ట్రేడ్ రికార్డ్స్ అనాలిసిస్ ఫ్లోరా అండ్ ఫానా ఇన్ కామర్స్. ఓకే, ఇక్కడ ఫ్లోరా అంటే ఏంటి? వెజిటేషన్కు సంబంధించింది. వృక్ష సంపదకి సంబంధించింది. ఫన్నా అంటే అనిమల్స్ అని చెప్తాం. ఓకే, ఫ్లోరా అండ్ ఫన్నా అంటే బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అనేవి వస్తాయి. వాటి గురించి, వాటి యొక్క వ్యాపారం గురించి రికార్డ్స్ని అనాలిసిస్ చేయడమే ట్రాఫిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక వైల్డ్ లైఫ్ ట్రేడ్ మానిటరింగ్ నెట్వర్క్గా చెప్తాం. ఓకే, దాన్ని పర్యవేక్షిస్తుంది ఈ ట్రాఫిక్ అనేది. అర్థమైందా? ఇది ప్రొటెక్టింగ్ వైల్డ్ లైఫ్ ట్రేడ్. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ వైల్డ్ లైఫ్ ఫ్లోరా అండ్ ఫన్నా అనేది దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అది దాన్ని మానిటరైజింగ్ చేస్తుందిగా చెప్తాం ఈ ట్రాఫిక్ అని. ట్రాఫిక్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ట్రేడ్ రికార్డ్స్ అనాలిసిస్ ఫ్లోరా అండ్ ఫన్నా ఇన్ కామర్స్గా చెప్తాం. ద కాంబినేషన్ ఆఫ్ వెజిటేషన్ అండ్ ద అనిమల్స్ ఇస్ కాల్డ్ ఫ్లోరా అండ్ ఫన్నాగా చెప్తాం. ఓకే, ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రీసెర్చ్ చేయడం, డేటాను అందించడం, అనాలిసిస్ చేయడం ఆన్ వైల్డ్ లైఫ్ ట్రేడ్. ఇవన్నీ వైల్డ్ లైఫ్ ట్రేడ్లో మనకి రీసెర్చ్ చేస్తుంది. రీసెర్చ్ చేసి డేటా అందిస్తుంది. అదేవిధంగా అనాలిసిస్ చేస్తుంది. దేని మీద? వైల్డ్ లైఫ్ అండ్ ట్రేడ్ మీద. ఓకే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎవరి ద్వారా ఏర్పడింది? ట్రాఫిక్ అనేది ఇట్ వాజ్ ఫార్మ్డ్ జాయింట్లీ
It was formed jointly. So Worldwide Fund for Nature and IUCN, most important, it was formed in the year of 1976. సో ఈ క్వశ్చన్ మనకు చాలాసార్లు అడగడం జరిగింది. సో ఇక్కడ ట్రాఫిక్ అనేది సో ఏ రెండు అంతర్జాతీయ సంస్థల ద్వారా ఏర్పడిందంటే మీరు ఆన్సర్ చేయాలి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అండ్ IUCN ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1976లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు ఏర్పాటు చేస్తే దీని యొక్క రిపోర్ట్ అనేది ఎవరికి ఇస్తుంది అంటే ట్రేడ్కు సంబంధించినటువంటిది ఏంటి మనకి సైట్స్ కదా, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ సో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసెస్ సైట్స్కు సంబంధించినటువంటి ఒక అసోసియేటెడ్గా చెప్పచ్చు. సో ఒక అసోసియేషన్గా చెప్పొచ్చు. సో ట్రాఫిక్ అనేది రిపోర్ట్స్ ఎవరికి ఇస్తుంది? సైట్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఒక ఎన్జిఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా చెప్తాం. ఈ ట్రాఫిక్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో యూకేలో క్యాంబ్రిడ్జ్లో ఉంది. సో ట్రాఫిక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మీరు ఆన్సర్ చేయాలి. సో యూకే క్యాంబ్రిడ్జ్లో ఉంది. సో ట్రాఫిక్ అనేది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా చెప్తాం, ఎన్జిఓగా చెప్తాం. ఓకే, సో ఇది రిపోర్ట్ ఎవరికి ఇస్తుంది? సో సైట్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై జాయింట్లీ. సో WWF అదేవిధంగా IUCN రెండు కలిపి 1976లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో దీన్ని వైల్డ్ లైఫ్ ఫ్లోరా అండ్ ఫన్నా, వైల్డ్ లైఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ని కాపాడడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది రీసెర్చ్ చేస్తుంది. వైల్డ్ లైఫ్ ఫ్లోరా అండ్ ఫన్నా, వైల్డ్ లైఫ్ ట్రేడ్ మీద ఇది మానిటరైజింగ్ నెట్వర్క్గా చెప్తాం. ఓకే, అది మానిటర్ చేస్తూ ఉంటుంది. రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రాఫిక్ అనేది ఇవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిపోర్ట్ అనేది ఎవరికి ఇస్తుంది? మెయిన్ ఇంపార్టెంట్ సైట్స్కు. ఎప్పుడు ఫామ్ అయింది? 1976లో. ఇక్కడ ఏ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి మనకు ట్రాఫిక్ని ఏర్పరిచిందంటే WWF వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అండ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఈ రెండు కలిసి మనకి ట్రాఫిక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ట్రాఫిక్ ఫుల్ ఫామ్ ఏంటి? ట్రేడ్ రికార్డ్ అనాలిసిస్. ఇక్కడ వైల్డ్ లైఫ్ ఫ్లోరా అండ్ ఫన్నా ఉంది కదా, అవి ఏ విధంగా ట్రేడ్ అవ్వాయి, దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసి దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసి డేటాను ప్రొవైడ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైందా? ట్రాఫిక్ గురించి కంప్లీట్గా చూసాం. దీని యొక్క హెడ్ క్వార్టర్ యూకే, యునైటెడ్ కింగ్డమ్ క్యాంబ్రిడ్జ్లో ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి చూద్దాం. ఇక్కడ సావెన్ ఉంది. ఓకే, సావెన్ అంటే ఇక్కడ ఫుల్ ఫామ్ చూద్దాం. ద సౌత్ ఏషియా వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్గా చెప్తాం. ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్గా చెప్తాం. ఓకే, ఇక్కడ ట్రాఫిక్ అనేది మానిటరైజింగ్ నెట్వర్క్గా ఏ విధంగా చెప్పామో అదేవిధంగా ఇక్కడ సౌత్ ఏషియాలో అంటే ఒక రీజనల్ ఏరియాస్ పరంగా అంటే సౌత్ ఏషియాలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇది ఒక నెట్వర్క్గా చెప్పచ్చు. ఇది ఒక ఫుల్ ఫామ్గా ఉంటుంది. ఓకే, ఇది ఎంకరేజ్ చేస్తుంది. చెప్పాను కదా, రీజనల్ కోఆపరేషన్ ఇన్ సౌత్ ఏషియాలో మనకు సౌత్ ఏషియాకు సంబంధించినటువంటి ప్రాంతీయ రీజనల్ అంటే ప్రాంతీయ కదా, దానికి సంబంధించి వైల్డ్ లైఫ్కి సంబంధించి దానికి సంబంధించి రీసెర్చ్ కానీ దానికి సంబంధించిన డేటా కానీ అనాలిసిస్ కానీ దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రీజనల్గా. ఎందుకు రీజనల్ అంటున్నాం? కేవలం ఇది సౌత్ ఏషియాకు సంబంధించింది మాత్రమే కాబట్టి. ఓకే, ఫర్ స్ట్రెంథనింగ్ దేని స్ట్రెంథన్ చేయాలి? ఫర్ స్ట్రెంథనింగ్
ఫర్ స్ట్రెంథనింగ్ వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్ అంటే ఏంటి? ఫ్లోరా కావచ్చు, ఫన్నా కావచ్చు, అనిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు. సో లా ఎన్ఫోర్స్మెంట్ సో దీనికి చట్టాలు కూడా చేస్తుంది. అండ్ కర్బింగ్ అరికడుతుంది. కర్బింగ్ అంటే ఏంటి? అరికట్టడం. దేన్ని అరికట్టడం? ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్. సో వైల్డ్ లైఫ్ ఫ్లోరా అండ్ ఫన్నాని సో అరికట్టడం, వారి యొక్క ట్రేడింగ్ని అరికట్టడం. వైల్డ్ లైఫ్ ఫ్లోరా అండ్ ఫన్నా యొక్క ట్రేడింగ్ని అరికట్టడమే సావెన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కర్బింగ్ అంటే ఏంటి? అరికట్టడమే. దానికోసం చట్టాలు చేస్తుంది. సో దేనికోసం? వైల్డ్ లైఫ్ని స్ట్రెంథెన్ చేయడం కోసం. సో ఫైనల్గా ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ని అడ్డుకుంటుంది. ఇక్కడ కర్బింగ్ అంటే అరికట్టడం అని అర్థం. సో ఫైనల్గా చూసుకుంటే సో ఇక్కడ సావెన్ అనేది ఉంది. సావెనే కదా ఇప్పుడు మనం చూస్తుండేది. సో ఇక్కడ సావెన్ అనేది ఒక రీజనల్ నెట్వర్క్గా చెప్పడం జరిగింది. రీజనల్ నెట్వర్క్గా అని ద సౌత్ ఏషియాస్ వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్గా చెప్పాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే నెట్వర్క్ ఆఫ్ 8 కంట్రీస్. ఇది కేవలం 8 కంట్రీస్కి మాత్రంకు సంబంధించినటువంటి సో వైల్డ్ లైఫ్ ఫ్లోరా అండ్ ఫన్నాకు సంబంధించినటువంటి సో ట్రేడ్ గురించి నెట్వర్క్ అందిస్తుంది. కేవలం 8 కంట్రీస్కి మాత్రమే. సార్క్లో ఉన్నటువంటి సో 8 కంట్రీస్ ఈజ్ ఈక్వల్ టు 7గా చెప్తాం. సో ఎంబీబీఎస్ పెయిన్ అని చెప్తాం కదా, ఎంబీబీఎస్ పెయిన్ అని చెప్తాం ఫార్ములా కోడ్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆ 8 కంట్రీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, సింపుల్గా ఇండియా తీసుకుంటే సో ఇక్కడ మనము 8 కంట్రీస్ ఏంటో ఇక్కడ చూస్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ మాల్దీవ్స్ ఉంటుంది కదా, ఇక్కడ మాల్దీవ్స్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే సో మాల్దీవ్స్. సో అదేవిధంగా ఇక్కడ సో భూటాన్, మాల్దీవ్స్, సో భూటాన్. సో అదేవిధంగా ఇక్కడ సో బంగ్లాదేశ్, సో మన ఇండియా, అదేవిధంగా ఇక్కడ మాల్దీవ్స్. సో ఇక్కడ నేపాల్ ఉంటుంది కదా, ఇక్కడ నేపాల్. సో నేపాల్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే శ్రీలంక, అదేవిధంగా పాకిస్తాన్ కూడా, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, సో ఈ 8 కంట్రీలలో సో వైల్డ్ లైఫ్ సో ఇక్కడ సో ఫ్లోరా అండ్ ఫన్నాకు సంబంధించినటువంటి సో వాటికి చట్టాలు రూపొందిస్తుంది. అదేవిధంగా సో ఇల్లీగల్గా వైల్డ్ లైఫ్ ట్రేడ్ జరిగేదాన్ని సో అరికడుతుంది. సో ఇక్కడ ద సౌత్ ఏషియా వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ అనేది అరికడుతుంది. సో ఇల్లీగల్గా సో వైల్డ్ లైఫ్ వన్యమృగాలను, వన్యవృక్షాలను దానికి సంబంధించినటువంటి ట్రేడ్ జరిగితే సో దాన్ని అరికట్టడమే సౌత్ ఏషియాలో సావెన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో రీజనల్ నెట్వర్క్గా చెప్తాం. ఎన్ని కంట్రీస్లలో? ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ 8 కంట్రీస్గా చెప్తాం. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సో ఇండియా, నేపాల్, సో భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. మొత్తం 1 2 3 4 5 6 7 8 కంట్రీస్లో మనకు సావెన్ అనేది అమలు అవుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ సావెన్ అనేది సో 2012 సో భూటాన్ ప్యారోలో మనకు సో లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేశారు సావెన్ అనేది? సో 2012లో భూటాన్ ప్యారోలో మనకు లాంచ్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క సెక్రటేరియట్ అనేది మనకు సో నేపాల్లో ఉంది. సావెన్కి సంబంధించినటువంటి సెక్రటేరియట్ ఎక్కడుంది? నేపాల్లో ఉంది. ఇది కూడా మనకు సో 2012లోనే మనకు ఏర్పడడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా సావెన్ని ఎక్కడ లాంచ్ చేశారంటే భూటాన్ ప్యారాలో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇండియా అనేది ఈ సావెన్లో ఎప్పుడు మెంబర్ అయింది అంటే 2016లో ఫార్మల్ మెంబర్గా అవ్వడం జరిగింది. ఓకే,
ఇక్కడ సావెన్ అనేది ద సౌత్ ఏషియాస్ వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ అనేది సో రీజనల్గా వైల్డ్ లైఫ్ ఫ్లోరా అండ్ ఫన్నాని సో ఎన్ఫోర్స్మెంట్ లాంచ్ చేసి సో చట్టాలు చేసి దానికి తగినట్టుగా సో చట్టరీత్యా సో వాటి మీద తీవ్రమైన శిక్షలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా వేటిని అరికడుతుంది సో ఇల్లీగల్గా వైల్డ్ లైఫ్ ట్రేడ్ చేసేదాన్ని అరికట్టడం జరుగుతుంది. సో ఈ రీజనల్ నెట్వర్క్లో మనకు మొత్తం 8 కంట్రీస్ ఉన్నాయి. ఆ 8 కంట్రీస్లో ఇల్లీగల్ ట్రేడింగ్ని అడ్డుకుంటుంది ఈ సావెన్ అనేది. ఓకే, సో ఆ 8 కంట్రీస్ కూడా చూసాం. అయితే ఇక్కడ సావెన్ను ఏ ఇయర్లో లాంచ్ చేశారంటే 2012 భూటాన్ ప్యారాలో లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉందంటే నేపాల్లో ఉంది. సో అయితే ఇక్కడ సావెన్లో సో SAWENలో మనకు సో మన భారతదేశం అనేది ఎప్పుడు ఫార్మల్ మెంబర్గా అయిందంటే సో 2016 అని ఆన్సర్ చేయాలి. ఓకే, 2016 అని ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ గురించి చూద్దాం. ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ ఇక్కడ వేలింగ్ అంటున్నారు. వేల్స్ని హత్య చేయడమే వేలింగ్ అంటారు. ఇక్కడ వేలింగ్ అంటే అర్థం ఏంటంటే ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్, ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్గా చెప్తాం. సో ఇక్కడ వేలింగ్ అంటే ఏంటంటే సో ఇక్కడ వేల్స్ను చంపడమే సో వేలింగ్గా చెప్తాం. ఓకే, ఇక్కడ వేలింగ్ జరిగేది దేనికోసము? జరిగేది ఇనీషియల్గా దేనికోసం అంటే సో మనకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో మనకు యూకేలో స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? సో యునైటెడ్ కింగ్డమ్స్లో అయింది. సో ఆ టైంలో మనకు సో పెట్రోల్ డీజిల్స్ ఉన్నాయా? సో డ్యూరింగ్ 18th సెంచురీలో మనకు పెట్రోల్ డీజిల్ అవి లేవు. సో వాటి స్థానంలో ఖచ్చితంగా ఫ్యూయల్ కావాలి. సో అక్కడ యునైటెడ్ కింగ్డమ్లో సో ఈ వేలింగ్స్ని చంపడం వల్ల సో అక్కడ ఉన్నటువంటి ఫ్యాట్తో ఆయిల్స్ అనేది చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి వేలింగ్ ద్వారా ఫ్యాట్తో సో ఆయిల్ అనేది తయారు చేసి సో వాటి ద్వారా రన్ చేసేవాళ్ళు. సో దాని కారణంగా సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సో వేల్స్ని సో విపరీతంగా చంపడం వల్ల వాటి యొక్క సంఖ్య అనేది చాలా తగ్గిపోతుంది అని చెప్పి సో ఇక్కడ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ను సో ఇక్కడ 1946లో తీసుకురావడం జరిగింది. సో ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ద రెగ్యులేషన్ ఆఫ్ వేలింగ్ విచ్ వాజ్ సైన్డ్ ఇన్ 1946. ఓకే, సో ఈ విధంగా చంపబడుతున్న సో వేల్స్ని సో సంరక్షించడం కోసమే సో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అనేది 1946లో తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఫారోస్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. సో నార్వే అండ్ సో జర్మనీలో ఫారోస్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఈ ఫారోస్ ఐలాండ్స్లో మనకు సో ఫారోస్ ఐలాండ్స్ అంటేనే మనకు సో వేలింగ్కి సో పెట్టిన పేరు. సో ఆ ప్రాంతంలో మనకు ఎక్కువగా వేలింగ్ అనేది గురవుతున్నాయి. ఇనీషియల్గా యునైటెడ్ కింగ్డమ్లో కూడా మనకు సో ఎక్కువగా వేలింగ్ అనేది గురవుతున్నాయి. సో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అనేది తీసుకొచ్చిన తర్వాత సో మనకు ఇంగ్లాండ్ అనేది సో వేలింగ్ అంటే సో వేల్స్ని చంపడం ఆపేసింది. కానీ సో మిగతా ప్రదేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. అంటే ఇండైరెక్ట్గా వేలింగ్ని ప్రమోట్ చేయడమే ఇంగ్లాండ్ది, ఇండైరెక్ట్గా వేలింగ్ని ప్రమోట్ చేయడమే. అందుకోసం మనకి సో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్గా చెప్తాం. ఇది 1946లో తీసుకురావడం జరిగింది. ఓకే, అయితే ఈ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్లో మనకు సో కన్జర్వేషన్ ఆఫ్ వేలింగ్ సో దాన్ని పరిరక్షించడం దాంతోపాటుగా సో మేనేజ్మెంట్ ఆఫ్ వేలింగ్ సో ఈ 2 బాధ్యతలు మనకి ఇక్కడ సో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అనేది చేస్తుంది. అయితే ఈ వేలింగ్ కమిషన్లో మొత్తం మనకి ఇనీషియల్గా సో 89 కంట్రీస్ అనేవి ఉండేవి. సో ప్రస్తుతం మనకు 88 కంట్రీసే ఉన్నాయి. సో అక్కడ రిమూవ్ అయినటువంటి కంట్రీ గురించి కూడా చూద్దాం. అయితే
ఈ 88 కంట్రీస్లో ఇండియా కూడా ఉంది. ఈ 88 కంట్రీస్లో ఇండియా కూడా ఉంది. ఇండియా 1981లో సో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్లో యాడ్ అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్లో మనకు సో ఇండియా అనేది ఎప్పుడు చేరిందంటే 1981. అయితే ఇక్కడ ఒక కంట్రీ అనేది రిమూవ్ అయింది. ఆ రిమూవ్ అయిన కంట్రీ ఏదంటే జపాన్. జపాన్లో విపరీతంగా వేలింగ్ అనేది జరుగుతుంది. జపాన్లో విపరీతంగా సో వేలింగ్ అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్లో ఉండాలంటే ఖచ్చితంగా వేల్స్ని చంపడం ఆపేయాలి. కానీ సో జపాన్ అనేది సో దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. వేలింగ్ని విపరీతంగా జపాన్ అనేది చేస్తుంది కాబట్టి సో జపాన్ అనేది సో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్లో ఉన్నటువంటి కంట్రీస్గా సో మెంబర్షిప్ కంట్రీస్గా సో పక్కకు తీసేయడం జరిగింది, రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే సో వేలింగ్ అనేది ఎక్కువగా చేస్తుంది జపాన్ అనేది. అందుకే ప్రస్తుతం ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్లో 88 ఉన్నాయి. ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్లో ఉండాలంటే ఖచ్చితంగా వేలింగ్ని ఆపేయాలి. అటువంటి పరిస్థితుల్లో జపాన్లో లేవు కాబట్టి మనకు జపాన్ని రిమూవ్ చేయడం జరిగింది సో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ని. సో ప్రొహిబిటింగ్ సో ఇక్కడ మనం చూసుకుంటే సో ప్రొహిబిషన్ ఆన్ కమర్షియల్ వేలింగ్. సో ఇక్కడ prohibition on commercial whaling. సో ఇది ఎప్పుడు చేయడం జరిగిందంటే 1986లో చేయడం జరిగింది. ప్రొహిబిషన్ ఆన్ కమర్షియల్ వేలింగ్ అనేది ఎప్పుడు చేశారంటే సో 1986లో చేయడం జరిగింది. మొత్తం ప్రస్తుతం ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 88 కంట్రీస్ ఉన్నాయి. సో ఎప్పుడు రీసెంట్గా అంటే 2019 సో జూన్ 30న దీన్ని రిమూవ్ చేయడం జరిగింది జపాన్ కంట్రీస్ని. ప్రస్తుతం ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే మీరు ఆన్సర్ చేయాలి, 88 కంట్రీస్ అని. మన ఇండియా అనేది ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్లో పార్టా కాదంటే ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఇన్ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్. ఇట్ వాస్ జాయిన్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1981. ఇట్ కన్జర్వేటివ్ అండ్ మేనేజ్మెంట్. ఇట్ యాక్ట్స్ బోత్. మేనేజ్మెంట్ చేస్తుంది, అదేవిధంగా పరిరక్షణ కూడా చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా వేలింగ్ అనేది చేస్తారు. వేలింగ్ అంటే సో అక్కడ ఉన్నటువంటి ఫ్యాట్స్ ఉంటాయి కదా, సో ఆ ఫ్యాట్స్తో ఆయిల్ అనేది తయారు చేసి సో ఆ విధంగా సో ఇనీషియల్గా యూజ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ది ఐపీబీఎస్. ట్రాఫిక్ కంప్లీట్ చేసుకున్నాం, సావెన్ కంప్లీట్ చేసుకున్నాం, అదేవిధంగా ట్రాఫిక్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ సో ట్రాఫిక్ కంప్లీట్ చేసుకున్నాం, సావెన్ అండ్ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ కూడా సో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఐపీబీఎస్ అంటే ఏంటంటే సో ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ. సో ప్లాట్ఫామ్, ఇంటర్గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్. సో బయోడైవర్సిటీ అండ్ ఈకోసిస్టమ్ సర్వీసెస్. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఐపీబీఎస్. సో ఇది మనకు ఒక ఇండిపెండెంట్ సో ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. ఓకే, అంతర్ప్రభుత్వ సంస్థగా చెప్తాం. సో ఇండిపెండెంట్, స్వతంత్రంగా, సో దీనికి ఎటువంటి అసోసియేటెడ్ ఉండవు, ఇట్ ఈస్ ఇండిపెండెంట్గా చెప్తాం. ఐపీబీఎస్ ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ బయోడైవర్సిటీ అండ్ ఈకోసిస్టమ్ సర్వీసెస్గా చెప్తాం. అయితే ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అంటే సో ఇక్కడ ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారంటే మీరు ఆన్సర్ చేయాలి 2012 అని. ఈ 2012లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇండియా కూడా ఈ 2012లోనే సో మెంబర్ అయింది. అంటే ఐపీబీఎస్ అనేది ఎప్పుడైతే స్థాపించారో అప్పుడే ఇండియా కూడా అందులో మెంబర్ అయిందిగా చెప్తాం. ఓకే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఐపీబీఎస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, సైన్స్ పాలసీని స్ట్రెంథెన్ చేయాలి. సైన్స్ పాలసీని స్ట్రెంథెన్ చేయాలి. ఓకే, ఇక్కడ
జీవ వైవిధ్యాన్ని అదేవిధంగా బయోడైవర్సిటీ అంటాం కదా. సో జీవ వైవిధ్యాన్ని అదేవిధంగా జీవావరణ శాస్త్రాన్ని, జీవావరణ వ్యవస్థని సో ఆవరణ వ్యవస్థ అంటాం. సో ఈ రెండింటిని కూడా స్ట్రెంథెన్ చేయాలి, సైన్స్ పాలసీని స్ట్రెంథెన్ చేయాలి. అదేవిధంగా సో బయోడైవర్సిటీని, ఎకో సిస్టమ్ సర్వీసెస్ని సో ఇక్కడ సో ఇంటర్ఫియరెన్స్ కావాలి. ఓకే. సో ఫర్ కన్జర్వేటింగ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే. సస్టైనబుల్ అంటే ఏంటి అర్థం? సో సస్టైనబుల్ అంటే అర్థం ఏంటంటే సో ప్రస్తుత అవసరాలను తీరుస్తూ జీవ వైవిధ్యాన్ని ఏ విధంగా మనము యూజ్ చేసుకోవాలి అంటే సో ప్రస్తుత అవసరాలను తీరుస్తూ సో భవిష్యత్తును అవసరాలను కూడా తీర్చే విధంగా ఉండాలి. సస్టైనబుల్ బయోడైవర్సిటీ, సస్టైనబుల్ వైజ్ యూజ్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే సో ప్రస్తుత అవసరాలను తీరుస్తుండాలి, అవి సో ఫ్యూచర్లో కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. సో ప్రస్తుతమే కంటిన్యూగా ఎక్కువగా సో విపరీతంగా వాటికి థ్రెట్స్ తీసుకురాకూడదు, వాటిని పూర్తిగా ఎక్స్టింక్షన్ చేయకూడదు, వాటిని పూర్తిగా అంతరింప చేయకూడదు అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఓకే. సో లాంగ్ టర్మ్ హ్యూమన్ వెల్ బీయింగ్గా చెప్తాం. సో అదే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ప్రస్తుత అవసరాలతో పాటు సో ఫ్యూచర్ అవసరాలను కూడా తీర్చడమే సో మనం ఇక్కడ చెప్తున్నాం. సో లాంగ్ టర్మ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అంటే అదే లాంగ్ టర్మ్ హ్యూమన్ వెల్ బీయింగ్, లాంగ్ టర్మ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే. ప్రస్తుత అవసరాలను తీరుస్తూ భవిష్యత్ అవసరాలను కూడా తీర్చే విధంగా మనము సో బయోడైవర్సిటీని యూజ్ చేసుకోవాలి. సో ప్రొటెక్ట్ చేస్తూ సో దాన్ని యూజ్ చేసుకోవాలి. ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? సో ప్రస్తుత అవసరాలను తీరుస్తూ సో విపరీతంగా ఉపయోగించకూడదు. ఎక్స్టింక్షన్ ఇన్ వైల్డ్కి, సో క్రిటికల్లీ ఎండేంజర్డ్కి వల్నరబుల్కి సో వాటికి వచ్చేటటువంటి పరిస్థితులు అనేది తీసుకురాకూడదు, వాటిని లీస్ట్ కన్సర్న్గా చేయాలి. సో వాటి యొక్క పాపులేషన్ అనేది అబండెంట్గా ఉండాలి, ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి, వాటికి ఎటువంటి హాని కలిగించకూడదు. ఆ విధంగా ఉంటేనే సో ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ అంటున్నారు చూడండి. లాంగ్ టర్మ్ హ్యూమన్ అంటే ఏంటంటే అర్థం సో ప్రస్తుతం కాకుండా ఫ్యూచర్ జనరేషన్ హ్యూమన్కి అని అర్థం. సో వాటికి సో సస్టైనబుల్ బయోడైవర్సిటీ అండ్ ఈకోసిస్టమ్ సర్వీసెస్ అనేటి సో ఫ్యూచర్లో కూడా అందించే విధంగా ఉండాలి అనేదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఓకే. సో ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ సో బయోడైవర్సిటీ అండ్ ఈకోసిస్టమ్ సర్వీసెస్గా చెప్తాం. ఓకే. ఎప్పుడు ఫామ్ అయింది? 2012లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియా కూడా 2012లోనే యాడ్ అవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ద యుఎన్ఈపి సో ఇక్కడ WCMC. ఓకే. సో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఆల్రెడీ. అయితే ఇక్కడ సో WCMC గురించి చూద్దాం. వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్. వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్గా చెప్తాం. సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో మనకు ఫ్యూచర్ క్లాసెస్లో వస్తాయి. సో ఇది యుఎన్ఈపి అనేది సో 1972 సో June 5th వస్తుంది. సో ఎన్విరాన్మెంట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో అది యుఎన్ఈపిగా చెప్తాం. 1972 June 5th చెప్తాం. అయితే ఇక్కడ సో యుఎన్ఈపి వరల్డ్ కన్జర్వేటింగ్ మానిటరైజేషన్ సెంటర్గా చెప్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ యుఎన్ఈపి అదేవిధంగా సో ఇక్కడ యూకే సో బేస్డ్ అయినటువంటి చారిటీ అని చెప్తాం. సో యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించినటువంటి సో బేస్ అయినటువంటి ఒక చారిటీగా చెప్తాం. ఓకే. ఇక్కడ సో యూకే బేస్డ్ చారిటీ అని చెప్తాం. ఆ చారిటీనే సో వరల్డ్ కన్జర్వేటింగ్ మానిటరైజింగ్ సెంటర్గా చెప్తాం. ఈ రెండు కలిసి దీన్ని సో యుఎన్ఈపి అండ్ WCMEగా మనకు ఏర్పడడం జరిగింది. ఓకే. ఇక్కడ చూసుకుంటే సో ఇంటర్నేషనల్
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే పరిరక్షించాలి అని. సో ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్గా చెప్తాం. సో ఇక్కడ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే ఇక్కడ కంపైలింగ్ అంటాం. కంపైలింగ్ అంటే సో ఇన్ఫర్మేషన్ అంతా, సో వివిధ రకాలుగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోటికి అసెంబుల్ చేయడం. ఓకే, సో దానికి సంబంధించి బయోడైవర్సిటీకి సంబంధించి సో అంత ఇన్ఫర్మేషన్ అంతా సో వివిధ సో మనకు వివిధ సైట్స్ నుంచి సో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడం కంపైలింగ్ అంటే. సో బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఒక చోట పెట్టడం. సో అదేవిధంగా స్టోరింగ్ అంటాం. స్టోరింగ్ అండ్ అనలైజింగ్ సో బయోడైవర్సిటీ డేటా. సో జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సో వివిధ రకాలుగా సో దాని గురించి సమాచారాన్ని తెలుసుకొని సో కంపైల్ చేసి సో స్టోరేజ్ చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. సో UNEP అండ్ WCMC అనేటి. ఓకే, జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి డేటాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇది సపోర్ట్ చేస్తుంది. సో వరల్డ్ డేటాబేస్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో ప్రపంచంలో ఉన్నటువంటి సో ప్రొటెక్టెడ్ ఏరియాస్ యొక్క సో డేటాబేస్ని కూడా సో ఇది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ద UNEP అండ్ సో WCMC. సో వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్. సో ఇది ఒక ట్రాఫిక్ మాదిరి. ఓకే, సో ట్రాఫిక్ అంటే తెలుసుకున్నాం కదా, ఒక ట్రాఫిక్ మాదిరిగానే మనకు WCMCగా ఉంది. సో సైట్స్కు రిలేటెడ్గా ఉన్నటువంటి సో ట్రాఫిక్, అదేవిధంగా UNEPకి రిలేటెడ్గా ఉన్నటువంటి WCMC. ఇది ఒక సో యునైటెడ్ కింగ్డమ్కు సంబంధించినటువంటి ఒక చారిటీ. సో WCMCగా చెప్తాం. ఓకే, సో 1972 జూన్ 5న మనకు సో UNEP అనేది ఏర్పడింది. సో నెక్స్ట్ క్లాసులలో దాని గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, ఫైనల్గా చూసుకుంటే ICCWC. సో ICCWC అంటే ఇక్కడ సో ఎక్స్పాండ్ చేద్దాం. ద ఇంటర్నేషనల్ కన్సోర్టియం. The International Consortium on Combating okay, the International Consortium on Combating so wildlife crime. So ఇంటర్నేషనల్ కన్సోర్టియం. ఇంటర్నేషనల్ కన్సోర్టియం అంటే ఏంటి అర్థం? ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు కలిపి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్నేషనల్ సంస్థలు అన్నీ కలిపి వైల్డ్ లైఫ్ ఫ్లోరా అండ్ ఫన్నాని సో క్రైమ్ని తగ్గించాలి. కన్సోర్టియం అంటే అన్నీ కలిపి, అన్ని సంస్థలు కలిపి అని అర్థం. సో ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆన్ కంబాటింగ్ అంటే ఏమని అర్థం? సో ఇక్కడ కంబాటింగ్ అంటే సో ఇక్కడ ఆపడం అని అర్థం. కంబాట్ అంటాం కదా, సో ఇల్లీగల్ ట్రేడ్ని సో కంబాట్ చేయడం. ఓకే, సో కంబాటింగ్ వైల్డ్ లైఫ్ క్రైమ్, ఆపడం అని అర్థం. వైల్డ్ లైఫ్ క్రైమ్ని ఆపడం. ఏ విధంగా ఆపాలి? అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి సో కొన్ని సమూహాలు, కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి చేసేదాన్ని మనము సో ICCWCగా చెప్తాం. సో ఇక్కడ మనకు కొల్లాబొరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ సో 5 collaborating effect of 5 intergovernmental organizations. Intergovernmental
ఆర్గనైజేషన్స్. సో ప్రపంచంలో ఉన్నటువంటి 5 యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క కలయికనే మనము సో ICCWCగా చెప్తాం. అయితే ఇక్కడ సపోర్ట్ చేస్తుంది, సపోర్టింగ్ సో నేషనల్ వైల్డ్ లైఫ్ లా ఎన్ఫోర్స్మెంట్, నేషనల్ వైల్డ్ లైఫ్ లా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్. సో ఇక్కడ చట్టం చేసి దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్గా చెప్తాం. సో ఇక్కడ అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ 5 ఏజెన్సీస్ అనేది ఇంపార్టెంట్. ఆ 5 ఏజెన్సీస్ అనేటి ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ 5 ఏజెన్సీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి క్వశ్చన్ పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో సైట్స్ అంటే తెలుసు కదా, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్డ్ స్పీసెస్, ఫ్లోరా అండ్ ఫన్నా అని చెప్తాం. సో ఇక్కడ ఇంటర్పోల్గా చెప్తాం, INTERPOLగా చెప్తాం. సో ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. సో ఇది ఒక సంస్థ. సో ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే సో వరల్డ్ బ్యాంక్, అదేవిధంగా ఇక్కడ సో సైట్స్ ఒకటి. సో ఇక్కడ ఇంటర్పోల్, సో UN ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్, వరల్డ్ కస్టమ్ ఆర్గనైజేషన్. ఈ 5 సంస్థలు అనేవి ఉన్నాయి. ఈ కింది వానిలో సో ICCWకి సంబంధించి ఈ కింది వానిలో సో ఏవి ఉన్నాయి ఏవి లేవు. ఇక్కడ ఒక 3 ఇస్తాడు, ఒకటి కొత్తది ఇస్తాడు, లేదా 3 సో ఇందులో లేనట్టు ఇస్తాడు, ఒకటి ఇందులో ఉండేటి ఇస్తాడు. సైట్స్ ఇంటర్పోల్, UN ఆఫీస్ ఆన్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ సో క్రైమ్, సో వరల్డ్ బ్యాంక్, అదేవిధంగా వరల్డ్ కస్టమ్ ఆర్గనైజేషన్స్గా చెప్తాం. వరల్డ్ కస్టమ్ ఆర్గనైజేషన్స్ ఇది ఇక్కడ కోఆర్డినేటివ్ సపోర్ట్ అనేది సో నేషనల్లీ సో దేశీయ పరంగా, నేషనల్గా, సో రీజనల్గా, అదేవిధంగా సో ఇంటర్నేషనల్ లెవెల్లో సపోర్ట్ అనేది ఉంటుంది. సో కన్సోర్టియం అంటే సో ఇవన్నీ కలిపి అన్ని సంస్థలు కలిపి అని. ఓకే, ఆ విధంగా మనకు ఈ 5 సంస్థలు కలిపి సో వైల్డ్ లైఫ్ క్రైమ్ని కంబ్యాట్ చేయడం, నిర్మూలించడం, ఆపడం అని చెప్తాం. ఓకే, సో ఈ విధంగా మనము సో ICCWC చూసాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే సో UNEPWC అనేది కంప్లీట్ చేసాం. ఇదొక డ్రై ఏరియా అంతా మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏముండదు. సో ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ IPBES, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అనేది. అదేవిధంగా సో సావెన్ ఆల్రెడీ సో చెప్పడం జరిగింది దీని గురించి క్లారిటీగా. సో నెక్స్ట్ ఫైనల్గా చూస్తే ట్రాఫిక్, మోస్ట్ ఇంపార్టెంట్. ట్రాఫిక్ అనేది ఏ 2 కలయిక వల్ల ఏర్పడింది, రిపోర్ట్ ఎవరికి ఇస్తుంది. సో ఇది ఒక NGO. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది UK క్యాంబ్రిడ్జ్లో ఉంటుంది. ఓకే, సో do subscribe UPSC@MKReady channel for more videos. Thank you all. We will see in the next class about CBD. నెక్స్ట్ క్లాస్లో మనము CBD గురించి చూస్తాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ యూ నెవర్ లిజన్ this much of explanation. I will tell you tomorrow the explanation of CBD. It has 2 supplementary protocols. One Cartagena and Nagoya protocols. So we will tell very deeply about this concept. Thank you all. Do subscribe and follow.